స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా. జపాన్లో ఒంటరితనం సామాజిక ఒత్తిళ్లకు ప్రతిస్పందనగా రెంట్ ఎ ఫ్యామిలీ అనే వినూత్న ప్రోగ్రాం ఆదరణ పొందుతోంది. ఈ ప్రోగ్రాం ద్వారా ప్రజలు పెళ్లిళ్లు, అంత్యక్రియలు లేదా సామాజిక కార్యక్రమాల కోసం కుటుంబ సభ్యులు, స్నేహితుల పాత్రలో నటించే వ్యక్తులను అద్దెకు తీసుకుంటున్నారు. ఒక్కొక్క వ్యక్తికి 10,000 yen తీసుకుంటారు. బెంగళూరుకు చెందిన ఒక వినియోగదారు ఏడాది మొత్తం ఇన్స్టామార్ట్ డెలివరీ పార్ట్నర్లకు 68,600 రూపాయలు టిప్పులు ఇచ్చి దేశంలో టాప్ టిప్పర్ గా నిలిచాడు. స్విగ్గీ నివేదికలో ఈ అరుదైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికాకు చెందిన 8 ఏళ్ల జిమ్నాస్ట్ కిన్లీ హైమన్ జిమ్నాస్టిక్స్ లో గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. కేవలం 30 సెకన్లలో బార్పై 18 సార్లు టోటు హ్యాండ్ మూవ్మెంట్స్ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 2026 ఎడిషన్లో ఆమె పేరు చోటు దక్కింది. భారత మహిళా క్రికెటర్లకు బీసీసీఐ భారీ ఊరటనిచ్చింది. మహిళల వన్డే మ్యాచ్ కు ఫీజును 50,000 రూపాయలకు పెంచుతూ పురుష క్రికెటర్లతో సమానంగా వేతనాలు, అలవెన్సులు అందించాలనే కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అంతర్జాతీయ మ్యాచ్లు, దేశీయ లీగ్ల ఫీజుల్లో కూడా సవరణలు చేసింది. కేరళలోని వైనాడ్కు చెందిన 102 ఏళ్ల పరుకుట్టి అమ్మ తన అచంచలమైన భక్తితో మరోసారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇప్పటికే 100 ఏళ్ల వయస్సులో 2023లో తొలిసారి శబరిమల దర్శనం చేసిన ఆమె వరుసగా 3వ ఏడాది అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. వయస్సు కాదు, విశ్వాసమే గొప్పదని ఆమె యాత్ర పలువురికి ప్రేరణగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ భారత్ న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. గత 9 నెలలుగా చర్చిస్తున్న ఈ ఒప్పందంలో భాగంగా యూరోప్ ఫ్రేమ్వర్క్ మాదిరిగా రానున్న 15 సంవత్సరాల కాలంలో భారత్లో $20 బిలియన్ పెట్టుబడి పెట్టడానికి న్యూజిలాండ్ అంగీకరించిందని ఇరు దేశాలు వెల్లడించాయి. సౌదీ అరేబియాలోని తబుక్, హాయిల్, రియాద్ సమీప ప్రాంతాల్లో అరుదైన మంచు వర్షం సంభవించింది. సాధారణంగా ఎడారిగా ఉండే ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు హఠాత్తుగా శూన్యానికి దిగువకు పడిపోవడంతో మంచు కురిసింది. ఎడారిలో మంచుతో కప్పబడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గుజరాత్ వడోదరలోని పద్రా గ్రామంలో 45 ఏళ్ల షానా చావ్డా హత్యను మైనర్ బాలిక అయిన అతని సొంత కూతురే ప్లాన్ చేయడం వీక్షకులను కంటతడి పెట్టించింది. ఆమెను గదిలో బంధించారనే కోపంతో తల్లిదండ్రులకు నిద్రమాత్రలు ఇచ్చి అపస్మారక స్థితిలో ఉన్న తండ్రిని ప్రియుడు రంజిత్ వాఘేలా అతని స్నేహితుడు భవ్యవాసవ సహాయంతో కత్తితో పలుమార్లు పొడిచి చంపేలా చేసినట్టు వెల్లడయింది. ఆపిల్ సంస్థ తన ఐఫోన్ల తయారీ వేగాన్ని చైనాకు మించి విస్తరించాలనే పట్టుదలతో ఉండడంతో బెంగళూరులోని ఫాక్స్కాన్ సంస్థ గత 9 నెలల్లో దాదాపు 30,000 మంది ఉద్యోగులను నియమించుకుని రికార్డు సృష్టించింది. భారతదేశంలో ఏ ఫ్యాక్టరీ ఇప్పటివరకు ఇలాంటి రికార్డు సాధించలేదు అని నిపుణులు వెల్లడించారు. వ్యక్తిత్వ హక్కులపై కోర్టుకు వెళ్లిన పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్లకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. మార్ఫింగ్, AI సహాయంతో వీరి ఫోటోలను వాణిజ్య అవసరాలకు వాడుతున్నందుకు గూగుల్, ఎక్స్, అమెజాన్ వంటి పలు సోషల్ మీడియా సంస్థలకు ఈ పని చేసిన వారి లాగిన్ వివరాలు, IP అడ్రస్ డీటెయిల్స్ 3 వారాల్లో కోర్టుకి సమర్పించాలని జస్టిస్ మన్మిత్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.